హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఎగ్స్ ఆల్రెడీ ముందుగా ఉడకబెట్టి ముక్కలు చేసి పెట్టుకున్నాను. అలాగే కావాల్సిన పదార్థాలు ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరకాయలు, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెడతాను. కళాయి పెట్టాక కొంచెం ఆయిల్ పోసి అలాగే దానికి ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ మరిగాక అప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తున్నాను చూడండి. అలాగే నా వాయిస్ ఎలా ఉందో కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ చూడండి, కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తాను. అల్లం పేస్ట్ వేసాక పచ్చివాసన పోయిన తర్వాత కొంచెంసేపు పచ్చివాసన పోయాక అప్పుడు పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు, కారం కూడా వేస్తాను. అలాగే గరం మసాలా పొడి పట్టించి అన్నీ వేసేస్తున్నాను. వేసేసాక అప్పుడు ఎగ్ ఫ్రై అనేది ఎగ్స్ ఆల్రెడీ ముక్కలు చేసుకున్నాను కాబట్టి ఆ ముక్కలన్నీ అందులో ఫ్రై చేస్తున్నాను. మూత పెట్టుకుని ముందు ఇవన్నీ వేసాక ఇవన్నీ కొంచెంసేపు ఫ్రై అయినంతసేపు ఆ తర్వాత మూత పెట్టుకున్నాను చూడండి. మూత పెట్టుకున్నాక అప్పుడు మళ్ళీ 1 నిమిషం అయ్యాక మళ్ళీ అవి తిరగేసుకొని చూపిస్తాను. అవి తిరగేస్తూ ఫ్రై చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ ఫ్రై మీకు నచ్చినట్టయితే చూడండి. అలాగే నేను చేసే ఫ్రై ఇలా ఉంది, మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నచ్చితే లైక్ చేయండి. చూడండి ఎలా ఉందో నా ఎగ్ ఫ్రై. అలాగే కొత్తిమీర, గరం మసాలా వేస్తున్నాను. అలాగే కొత్తిమీర వేసుకొని దించుతాను తర్వాత చూడండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే ఆ కొత్తిమీర, గరం మసాలా అంతా గుడ్డుకు పడుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కూడా అలా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.